శిల్పారామంలో అయితే ఉన్నాం. ఇది హైటెక్ సిటీకి దగ్గరలో అయితే ఉంది. ఇక్కడ విశేషతలు మొత్తాన్ని గురుసామిని అడిగైతే తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము శిల్పారామం అనేది రావడం జరిగింది. పర్టికులర్గా శిల్పారామం గురించి చెప్పాలంటే ఒక పల్లెటూరు వాతావరణాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కట్టడాలకు వస్తుంది కూడా ఇదంతా సెట్టింగ్. మన పల్లెటూరు వాతావరణం గురించి, దాని యొక్క ఆధ్యాత్మిక కళ గురించి, ఇక్కడ ఉన్నటువంటి గ్రీనరీ గురించి, ఇక్కడ ఉన్నటువంటి సెట్టింగ్ కానీ, టెంపుల్ వల్ల వాతావరణం కానీ ఎంతో ఆధ్యాత్మిక కలిగి ఉంటుంది. అదే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ స్టాల్స్ కానివ్వండి, లేదంటే మనకి లేడీస్కి కావాల్సినటువంటి గాజులు కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, ఇలా ఎన్నో విధాలుగా ఇక్కడ అనేది సందర్శకులు వచ్చినప్పుడు ఈ చూసుకోవడానికి ప్రాంతంకి మీరు వచ్చినప్పుడు ఫస్ట్ ఎలా అనిపించింది? ఇప్పుడు చూస్తున్నప్పుడు ఎలా ఉంది? ఏమన్నా ఫీల్ గా నాకు మంచి ఫీల్ మొదటిసారి వచ్చినప్పుడు ఎలా అనిపించింది అంటే దీన్ని చూడంగానే నేను చాలా ఆశ్చర్యానికి పోయాను. ఎందుకంటే హైదరాబాద్ లో నేను చూసిన వాటిలో గోల్కొండ ఒకటి నేను పర్టికులర్ గా సందర్శించాను. అదే విధంగా కూడా చార్మినార్ కానివ్వండి, ఇలాంటివన్నీ చూసినప్పుడు నాకు నాలో ఉన్న ఒక ఆలోచన ఏంటంటే ఈ విధమైనటువంటి కట్టడాలు కూడా ఇక్కడ ఆ రోజుల్లో నిర్మించారంటే ఎంతో